భద్రాచలం సరిహద్దుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుబడింది. ద్విచక్ర వాహనాలపై ఒరిస్సా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 13.9 కేజీల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఐసిహెచ్ శ్రీహరిరావు తన సిబ్బందితో కలిసి కూనరావరం భద్రాచలం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు. భద్రాచలం సరిహద్దుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన తనిఖీలలో భాగంగా గంజాయి పట్టుబడింది. ద్విచక్ర వాహనాలపై ఒరిస్సా నుండి హైదరాబాద్కు తరలిస్తున్న 13.9 కేజీల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐసిహెచ్ శ్రీహరిరావు తన సిబ్బందితో కలిసి కూనవరం భద్రాచలం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన 2 బైకులను ఆపి తనిఖీ చేయగా గంజాయి గుట్టురట్టయింది. మొదటి బైక్ KTM 390 డ్యూక్ Audi 30 G7886. దీన్ని తనిఖీ చేయగా 06.9 కేజీల గంజాయి లభ్యమైంది. ఒరిస్సాలోని మల్కజ్గిరి జిల్లాకు చెందిన సుశాంకర్ బిశ్వాస్, ప్రసంజీత్ చిత్రపత్రలు ఈ బైక్పై గంజాయిని హైదరాబాద్ తరలిస్తూ దొరికిపోయారు. రెండవ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ Audi 30G1537. దీనిని తనిఖీ చేయగా 07 కేజీల గంజాయి దొరికింది. మల్కజ్గిరి జిల్లాకే చెందిన రోహిత్ గౌడ్, అలోక్ బెహ్రా అనే వ్యక్తులు దీనిపై గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితుల నుండి 13.9 కేజీల ఎండు గంజాయి, 2 బైకులు, 3 సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 9,05,000 ఉంటుందని అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం కేసును భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుల్స్ రాజు, వెంకన్న, ప్రసన్న కుమార్, తిరుపతి, ఉపేందర్లు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800425253కు ఫోన్ చేసి చెప్పాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ శ్రీహరిరావు తెలిపారు.